ప్రొద్దుటే పేపర్లో చూశాను మేడం. అమెరికాలో స్థిరపడిన కొన్ని తెలుగు కుటుంబాలు హైదరాబాదులోని భార్యాభర్తల కోసం ఓ కాంటెస్ట్ పెట్టబోతున్నారు. సార్ని ఆ కాంటెస్ట్కు తీసుకువెళ్ళగలిగితే మీరు అనుకున్నది చేయొచ్చండి. ఆ కాంటెస్ట్ వివరాలు నాకు కావాలి. త్వరగా తెలుసుకోండి చారి గారు. అమెరికన్ తెలుగు ఫ్యామిలీస్ కండక్ట్ చేస్తున్న ఫస్ట్ కాంటెస్ట్ ఇది. భారతీయ కుటుంబ వ్యవస్థ గురించి, భార్యాభర్తల అనుబంధం గురించి విదేశాల్లో, ముఖ్యంగా అమెరికాలో చాటి చెప్పడానికి చేస్తున్న ప్రోగ్రాం ఇది. ఈ కాంటెస్ట్ నేమ్ బెస్ట్ కపుల్ ఆఫ్ ద ఇయర్ 2019. ఇందులో పెళ్లైన దంపతులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. లవర్స్, ఫ్రెండ్స్, సహజీవనం చేస్తున్న వారు అర్హులు కారు. కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయదలుచుకున్న దంపతులు రేపు జరిగే ప్రిలిమినరీ ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన దంపతులను 2 రోజుల పాటు ఒక రిసార్ట్లో ఉంచుతాం. ఆ 2 రోజుల్లో పార్టిసిపెంట్స్ కి రకరకాల టార్గెట్స్, ఈవెంట్స్, గేమ్స్ అన్ని పెడతాం. అవేంటని అడగండి, వాటి గురించి ముందుగా చెప్పొద్దని మా కమిటీ నిర్ణయం. ఈ కాంటెస్ట్ లో విన్ అయిన దంపతులకు మంచి బహుమతితో పాటు ఫ్రీ అమెరికా టూర్ ఉంటుంది. 2 నెలల పాటు అమెరికా మొత్తం వారిని తిప్పి సమావేశాలు పెట్టి మన దేశ వివాహ వ్యవస్థ, భార్యాభర్తల అనుబంధం గురించి ఆ దంపతుల చేత ప్రచారం చేయించడం జరుగుతుంది. సో మా ఈ ప్రయత్నాన్ని జయవంతం చేస్తారని కోరుకుంటూ ఈ మీటింగ్ ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. మేడం 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 సార్ వస్తున్నారు, త్వరగా మొదలు పెట్టండి. ఏంటి చారి గారు మీరనేది? నిజం మేడం, మీరు ఎంత చెప్పినా సార్ మీ మాట వినరగాక వినరండి. నా మాట అంటే మీ సార్కి వేదవాక్కు. అంత లేదు మేడం, అలా అనుకుని మీరు భ్రమపడుతున్నారు. అంటే నేను చెప్పిన చోటికి మీ సారు రారు అంటారా? బిజినెస్, ఆఫీసు పని వదిలేసి ఎలా వస్తారు మేడం? ఎప్పుడు వ్యాపారమేనా? మనిషి అన్నాక కాస్త కళాపోషణ ఉండాలి చారి గారు. అదేంటి చారి గారు, రేడియోలో వార్తలు విన్నట్టు వింటూ అలా వెళ్ళిపోతున్నారు? ఏ రెస్పాన్స్ లేదు. ఉంటే ఆయన సూర్యదేవర జయసూర్య గారు ఎందుకు అవుతారు మేడం? ఆయన సూర్యదేవర జయసూర్య అయితే నేను సూర్యదేవర అలివేలు మంగతాయాన్ని. ఇప్పుడు చూడండి. ఏవండి, ఏంటి? నేను చారిగారు మాట్లాడుకుంటుంటే మీరలా మౌనంగా వెళ్ళిపోతున్నారేంటండి? విషయం ఏంటని అడగరా? అడగకపోయినా మీ ఆడవాళ్ళు చెప్తారు కదా. అడిగే బాధ్యత మీ మగవాళ్ళకి లేదా? అడిగితే మీరు మా నెత్తికెక్కి కూర్చుంటారు. అంటే నేను మీ తల్లో పేనా? తల్లో పేను, చెవులో జూరిగా, కుట్టే కందిరిగా, వాలే తేంతిగా, అన్ని. పెళ్ళాలకి ఇన్ని పోలికలు పెడతారా? సర్లేండి, కాఫీ టీ ఏమైనా తాగుతారా? ముందు నీకేం కావాలో చెప్పు. మరి ఆ మధ్య నేను మిస్సెస్ హైదరాబాద్ పోటీలో పాల్గొని కప్పు తెచ్చాను కదండి. అయితే అంటే అది ఒంటరిగా ఫీల్ అవుతోందండి, దానికి బోర్ కొడుతుంది అని కప్పు చెప్పిందా? కాదండి, అదొక్కటే ఉంటే బోసిగా ఉంది. దాని పక్కన ఇంకొక కప్పు ఉంటే జంటగా చూడ్డానికి బాగుంటుంది. అవునా? చారి సార్, షాప్కి వెళ్ళి అలాంటి కప్పోడు కొనుకరా. కొనుక్కు రావడం కొట్టుకు రావడం ఏంటండి? గెలిచి తీసుకురావాలి. ఎక్కడికి వెళ్ళవాలి? భార్యాభర్తలకి ఎవరో పోటీలు పెడుతున్నారంట. ఉత్తమ జంటగా గెలిచిన వారికి బహుమతులుంటాయంట. మనం ఆ పోటీకి వెళ్ళి ఆ బహుమతి తెచ్చుకుందామండి. ఎవరో చెప్తే తప్ప మనం బెస్ట్ కపుల్ కదా? మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి మళ్ళీ పోటీ అవసరమా? మన గురించి అందరికీ తెలియాలి కదా. నీ గురించి నాకు, నా గురించి నీకు తెలుసు. మన గురించి మరెవరికో తెలియాల్సిన అవసరం లేదు. నేనే పోటీకి రాను.
అదేంటండి నేను ముచ్చటపడి అడుగుతుంటే కాదంటున్నారు. చూడు మంగా, ఆ పోటీ గురించి నాకు తెలుసు. అమెరికాలో స్థిరపడిన తెలుగు ఫ్యామిలీస్ ఆ పోటీ పెడుతున్నారు. 3 రోజుల పాటు ఆ రిసార్ట్లో ఉండాలి. మీకు ఇష్టం లేకుండానే ఇన్ని తెలుసుకున్నారా? నిజం చెప్పండి. స్పాన్సర్షిప్ కోసం మన ఆఫీస్కి వచ్చారు, అలా తెలిసింది. నాకు అందులో పాల్గొనాలనుందండి. ప్లీజ్ అండి, వెళ్దాం. వద్దు మంగా, నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టమని అడుగుతున్నాను కదా. పోటీలో మనమే గెలుస్తాం. మరో కప్పు మన ఇంటికి వస్తుంది. గెలవటం గురించి పక్కన పెట్టు. నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. వాళ్ళు ఎలాంటి గేమ్స్ పెడతారు? నీ హెల్త్ ఏం కావాలి? నాకేం కాదండి. 2 రోజులు సరదాగా గడిపేసొద్దాం. ప్లీజ్ 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 ప్లీజ్. నువ్వు అడిగింది ఇప్పుడు నేను కాదన్నా. ప్లీజ్. ఇప్పుడు ఎందుకు వద్దంటున్నానో అర్థం చేసుకోమంటున్నాను. నన్ను విసిగించుకో. చెప్పాను కదా మేడం, ఇలాంటి వాటికి సార్ ఒప్పుకోరు అని. లేదు చారి గారు, ఎలాగైనా ఆయన ఒప్పించాలి. ఆయన నిత్యని మర్చిపోవాలంటే ఇదొక్కటే దారి. సార్ ఒకసారి నో అన్నారంటే ఎస్ అనిపించడం చాలా కష్టం మేడం. ఎంత కష్టమైనా సరే నిత్య కోసం ఆయన ఒప్పించాలి చారి గారు. ఒప్పిస్తాను. ఏంటి మీరు చెప్పేది? అవునమ్మా, ఈ డిసెంబర్ 31కి హైదరాబాద్లో కపుల్స్ కోసం ఓ కాంటెస్ట్ పెడుతున్నారంట. ఆ కాంటెస్ట్ గురించి నేను కూడా విన్నాను. అది సమ్ ఎన్ఆర్ఐస్ కండక్ట్ చేస్తున్నారు. ఆ కాంటెస్ట్ లో కంటెస్టెంట్స్ గా పార్టిసిపేట్ చేయడానికి మంగ తెగ ఉత్సాహపడుతుందమ్మా. జై ఏమో సోసేమిరా వద్దంటున్నాడు. ఆ చారిగౌడ్తో కలిసి జైని ఒప్పించడానికి మంగ చాలా ఫైటే చేసింది, కానీ జై ఒప్పుకుంటేగా. మాకు తెలిసి మంగ ఏదైనా అడిగితే జై కాదని చెప్పటం ఇదే మొదటిసారమ్మా. దాని గురించి నువ్వేం టెన్షన్ పడకమ్మా. మంగ తలకిందులుగా తపస్సు చేసినా జై మనసు మారకుండా మేం చూసుకుంటాం. అవునమ్మా, జై అవునంటే కాదనిపించటం కష్టం గాని జై కాదంటే కాదు అనిపించటం చాలా తేలిక. జై మంగ కాంటెస్ట్కి వెళ్లకుండా మేం చూసుకుంటాం. నో, వాళ్ళు ఆ కాంటెస్ట్ కి వెళ్ళాలి, పార్టిసిపేట్ చెయ్యాలి. అదేంటమ్మా, కాంటెస్ట్ లో జై మంగ పార్టిసిపేట్ చేస్తే తప్పకుండా బెస్ట్ కపుల్ గా వాళ్లే విన్ అవుతారు. వాళ్ళు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే నువ్వు ఒప్పుకోవు కదమ్మా. నువ్వు జై కదా మేడ్ ఫర్ ఈచ్ అదరు. పైగా పోటీలో గెలిచిన దంపతులకు అమెరికా తీసుకెళ్లి 2 నెలల పాటు ఆ దేశం మొత్తం తిప్పుతారట. తెలుసు. మన వెడ్డింగ్ కల్చర్ ని, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ని ఆ కంట్రీకి తెలియచెప్పడానికే వాళ్ళు ఈ కాంటెస్ట్ పెడుతున్నారు. మరి మంగ గెలిస్తే నీకు వాల్యూ ఏముంటుందమ్మా? పైగా 2 నెలల పాటు మంగ జైలు నీకు దూరంగా ఉంటారు. వాళ్ళు గెలిచినప్పుడు కదా. తప్పకుండా వాళ్లే గెలుస్తారమ్మా. ఆ మంగ తక్కువది కాదు, జై సామాన్యమైన వాడు కాదు. ఐ నో, కానీ వాళ్ళు గెలవరు. గెలవకుండా చేస్తాను. ఈ 2 days జై నాకు టార్చర్ అంటే ఏంటో చూపించాడు. ఫుడ్, వాటర్, స్లీప్, పీస్ ఏది లేకుండా చేసి నాతో మైండ్ గేమ్ ఆడాడు. నేను కూడా జైతో ఆడుకోవాలనుకుంటున్నాను. జై చేసిన ఆర్ట్ ఆఫ్ వార్ ని నేను చెయ్యాలనుకుంటున్నాను. ఏం చేద్దాం అనుకుంటున్నావమ్మా? జై ఇంట్లో ఉన్న 2 days నాకు నరకం చూపించాడు. అదే 2 days వాళ్ళు కాంటెస్ట్ కోసం ఒక రిసార్ట్ లో ఉండబోతున్నారు. అక్కడ చేస్తాను. అదే ఆ 2 రోజులు ఆ రిసార్ట్ లో ఏం చేస్తావమ్మా? ఇదే నేను చెయ్యబోయేది. ఇట్స్ మై గేమ్, మైండ్ గేమ్. ఇట్స్ మై వార్, ఆర్ట్ ఆఫ్ వార్. సో మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. జై మంగా కాంటెస్ట్కి వెళ్ళాలి. 2 days ఆ రిసార్ట్లో ఉండాలి. జైని ఒప్పించండి.
మేం చెప్తే జై ఎందుకు ఒప్పుకుంటాడమ్మా? మంగ చెప్పిన విననివాడు. ఆ కాంటెస్ట్ కి వెళ్ళాలని మంగ ఇంట్రెస్ట్ చూపిస్తోంది కదా, ఆ చారిగాడు కూడా హెల్ప్ చేస్తున్నాడు కదా. వాళ్ళిద్దరు అడిగినా జై వినలేదమ్మా. ఇంట్లో ఇంకో ఇద్దరున్నారు కదా, జేజీ ఆంటీ, వాళ్లతో చెప్పించండి. అందరూ కలిసి జైపై దాడి చేయండి. ఒప్పుకునేంత వరకు వదిలిపెట్టద్దు. ఇది నాకు దొరికిన మంచి ఛాన్స్. నేను పడిన పెయిన్ మర్చిపోక ముందే నాకు దొరికిన వెపన్ ఇది. నేను మిస్ చేసుకోలేను. ఆ మంగకి ఇదే క్లైమాక్స్ కావాలి. ఆ మంగ చావాలి. అండర్స్టాండ్? చారి, సార్. కంపెనీ ఇన్బాక్స్ లో చాలా మెయిల్స్ ఉన్నాయి. వాటిని చెక్ చేసి ఇంపార్టెంట్ మెయిల్స్ నాకు ఫార్వర్డ్ చేయి. ఓకే సార్. రేపు మార్నింగ్ 8కి సార్. ఫీల్డ్కి వచ్చేయి. అలాగే సార్. నౌ యూ కెన్ గో. గుడ్ నైట్ సార్. ఏంటి అందరూ హాల్లో మీటింగ్ అయ్యారు? భోంచేశారా? మంగ తప్ప అందరం భోంచేశాంరా. నా కోసం వెయిట్ చేస్తుందా? నేను బయట డిన్నర్ చేసి వస్తా అని చెప్పాను కదా. అది వెయిటింగ్ కాదలుడు, అలాకో. వాట్? అలిగిందా? మరి అలగరా నాన్న? అలకెందుకు? ఎందుకేంట్రా, తనేదో అడిగితే నువ్వు కాదన్నావట. పాపం నువ్వు బయటికెళ్ళిన దగ్గర నుంచి దిగులుగా కూర్చుంది. మంగ అడగటం నువ్వు కాదనడం ఏంటి జై? ఇలా ఎప్పుడైనా జరిగిందా? మీ అత్త అడిగితే నేనే కాదన్నను, మంగ అడిగితే నువ్వు ఎలా కాదన్నావు అల్లుడు? ఇప్పుడేంటి? తను అలిగితే నేను బుజ్జగించి భోజనం పెట్టి జోలపాడి నిద్రపుంచాలా? నాకంత టైము లేదు, ఓపిక అంతకంటే లేదు. మరి దేనికుందిరా నీకు టైం? మంగ కన్నా ముఖ్యమైన పని నీకేముంది? బిజినెస్ కన్నా ఆఫీస్ కన్నా మంగే ముఖ్యం అంటావు కదా నాన్న. పైగా కడుపుతో ఉన్న పిల్ల కోరింది, కాదనటం న్యాయం కాదు. తనేమడిగిందో మీకు తెలుసా పిన్ని? ఏముంది, ఏ పట్టు చీరో నెక్లెస్ అడుగుంటుంది. అది కాకపోతే ఐస్ క్రీమ్ అడుగుంటుంది, అంతేగా. వీళ్ళు తెలిసి అడుగుతున్నారా తెలియక అడుగుతున్నారా? అదేది కాదండి, మేడం గారు మంచి కోరిక కోరారండి. నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళొచ్చా? తనకి సపోర్ట్ చేయడానుకున్నావా? మంగ ఏది కోరినా సరే అది తీర్చలేని స్థితిలో ఉన్నావేంట్రా నువ్వు? తను ఏం అడుగుతుందో అడిగి తెలుసుకొని చెప్పండి జేజీ. ఏమైనా సరే తీర్చటం నీ ధర్మం నాన్న. తను ఒక కాంటెస్ట్కి వెళ్దాం అంటుంది. అందులో పార్టిసిపేట్ చేసి ప్రైజ్ కొట్టాలంట. ఏం కాంటెస్ట్ అది? మేము కూడా పాల్గొనొచ్చు. అది అమెరికాలో స్థిరపడిన తెలుగు వాళ్ళు పెడుతున్న పోటీ. ఒక రిసార్ట్లో దంపతుల్ని 2 రోజుల నుంచి రకరకాల టెస్ట్ పెట్టి ఉత్తమ జంటకు ప్రైజ్ ఇస్తారంట. మంచిదే గజీ, వెళ్ళడానికి అభ్యంతరం ఏముంది? టెస్ట్లంటే ఆటలు, టాస్క్లు ఉంటాయి జేజీ. పోటీ అన్నాక అన్నీ ఉంటాయి కదా నాన్న. తను ఒట్టి మనిషి పిన్ని. ఆ ఆటలను ఆడితే తన ఆరోగ్యం ఏం కావాలి? అందుకని ఒప్పుకోలేదు. నేను ఆరోగ్యంగానే ఉన్నాను, నాకేం కాదు. హలో, నేను నీ గురించి మాత్రమే చెప్పట్లేదు, నీ కడుపులో ఉన్న బేబీ గురించి కూడా చెప్తున్నాను. తనకేమైనా జరిగితే? కడుపులో ఉన్న బిడ్డ గురించి తల్లి కంటే శ్రద్ధ ఎవరు తీసుకుంటారా? మంగ నీకంటే జాగ్రత్తగానే ఉంటుంది. అలా చెప్పండి జేజీ. కడుపుతో ఉన్న వాళ్ళకి అలాంటి వ్యాయామం కూడా అవసరం నాన్న. ఏ వ్యాపకం లేకుండా తినికొచ్చడం కూడా మంచిది కాదు. అది కాదు. నువ్వింకేం చెప్పకురా, మీరా పోటీకి వెళ్తున్నారు అంతే. జేజీ, మంగ నా పోటీకి తీసుకెళ్ళకపోతే మాపై ఒట్టే నాన్న.
సరే తీసుకెళ్తా. ఏంటి శ్రీవారు మళ్ళీ చెప్పండి. తీసుకెళ్తా అంటున్నా కదా. థ్యాంక్ యూ శ్రీవారు. ఆగు ఆగు. ఈ చిన్నపిల్లల చేష్టలే వద్దనిది. ఈ 2 రోజులు మనం చిన్నపిల్లలు అవ్వక తప్పదు శ్రీవారు. సరే సార్ ఫార్మాలిటీస్ ఇవ్వ చూడు. అప్లికేషన్ అవి ఫిలప్ చేయాలేమో. ఆల్రెడీ ఆ ప్రాసెస్ ఫినిష్ అయింది సార్. ఆన్లైన్ అప్లికేషన్ వారికి సెండ్ చేశాను. ఓ అంటే ముందే అందరు ప్రిపేర్ అనమాట. సారీ అండి, మీరు ఎలాగైనా ఒప్పుకుంటారన్న ధైర్యంతో అప్లికేషన్ పంపించమని నేనే చారి గారికి చెప్పాను. ఓకే మంగా, బట్ ఒకటి గుర్తుపెట్టుకో, ఆ 2 డేస్లో నీకు కానీ కడుపులో ఉన్న బేబీకి కానీ ఏదన్నా జరగకూడదు జరిగిందో జీవితంలో నేను క్షమించాను. చాలా ఆశ్చర్యంగా ఉంది చంద్రిక. నిత్య చెప్పినట్టే జరిగింది. పెద్ద ఆవిడ మీ వద్దన చెప్పగానే జై కాంటెస్ట్ ఒప్పుకున్నాడు. ఇది ఆశ్చర్యం కాదు, అద్భుతము కాదు, విధి. ఇదేంటి ఏంటి చంద్రిక? నిత్య చెప్పిందనో, మా ముసల్ది ఆ కల్పన చెప్పారను జై ఒప్పుకోలేదు. మంగాచారి బతిమాలారని జై ఒప్పుకోలేదు. మనం కన్విన్స్ చేశామని జై ఒప్పుకోలేదు. వాణ్ణి ఒప్పించింది ఈ ఇంటి శాపం. శాపమా? మర్చిపోయారా? ఆ మంగని మృత్యువు శాపం రూపంలో వెంటాడుతోందని. ఆ శాపమే మంగను కాంటెస్ట్కి రప్పించుకుంటుంది. ఆ శాపమే కాంటెస్ట్లో నిత్య ద్వారా మంగను బలి తీసుకోబోతోంది. నిజమే చంద్రిక. నిత్య చెప్పిన ప్లాన్ ప్రకారం చూస్తే ఆ ప్లాన్ వెనక శాపం పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇన్నాళ్ళు వేరే వేరే గొడవల వల్ల శాపం విషయం మర్చిపోయాం. కానీ శాపం మంగన్ మర్చిపోలేదు. మనుషులైతే మర్చిపోతారు, శాపం ఎలా మర్చిపోతుంది? మర్చిపోయేదైతే 4 తరాల కోడళ్ళు గోడపై ఫోటోలుగా వేలాడేవాళ్ళ ప్రాణాలతో ఉండేవారు. నిత్యకు దొరికింది సరైన అవకాశం కాదు, శాపం ఇచ్చిన అవకాశం. మానవ ప్రయత్నానికి శాపం కూడా తోడవబోతోంది. కాబట్టి ఈసారి మంగ చావడం ఖాయం. వెంటనే నిత్య కాల్ చేసి ఈ విషయం చెప్పు చంద్రిక. తను మన ఫోన్ కోసం వెయిట్ చేస్తుంటుంది. చంద్రిక కాల్ చేస్తుందేంటి? వాళ్లతో కలిసి నిత్య ఏదైనా ప్లాన్ చేస్తుందా? హలో నిత్య, అంతా నువ్వు చెప్పినట్టు జరిగిందమ్మా. నిత్య ఏం చెప్పింది? జై కాంటెస్ట్కి ఒప్పుకున్నాడు. కాంటెస్ట్ ఏంటి?
నీ అదృష్టమే అదృష్టం నిత్య. అంతా నువ్వనుకున్న ప్రకారమే జరుగుతోంది. నీ ప్లాన్ సక్సెస్. ప్లాన్ ఏంటి చంద్రిక గారు? ఏమైంది చంద్రిక? ఇప్పటి వరకు నేను ఫోన్లో మాట్లాడింది నిత్యతో కాదండి, స్వరూపుతో. నిత్య అనుకుని ఏదేదో వాగేశాను. ఇప్పుడెలా? ఎలా అంటావేంటే? వెళ్ళి ఏట్లో దిగి సాగు. ఫోన్ చేసి అట్నుంచి హలో అన్నప్పుడు ఇట్నుంచి విషయం చెప్పాలి. ఎవరెత్తారంటో తెలుసుకోకుండా లోడా 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 వాగేయటమేనా? నిత్య ఫోన్ ఈ స్వరూప్ ఎత్తుతుందని నాకే తెలుసు. ఇప్పుడు తెలిసిందిగా, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి. హలో, హలో హలో. ఏంటి ప్లాన్ అంటున్నారు? ఏం లేదండి. నేను విన్నాను, నిజం చెప్పండి.